అమేథీ నియోజకవర్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుంది. ఇందుకు కారణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో నిలబడకపోవడమే. సొంత నియోజకవర్గమైన అమేథీలో కాదనుకుని ఈసారి రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. దీంతో ఓటమి భయంతోనే రాయ్బరేలీ నుంచి రాహుల్ పారిపోయారని ఎద్దేవా చేశారు బీజేపీ నాయకులు. సోనియా కుటుంబానికి సన్నిహితుడైన కిషోరీలాల్ శర్మ కాంగ్రెస్ టికెట్ పై అమేథీ బరిలో నిల్చున్నారు. ఇదిలా ఉంటే ఈసారి కూడా విజయం తమదే అంటున్నారు బీజేపీ అభ్యర్థిని స్మృతి ఇరానీ. అమేథీ ఉత్తరప్రదేశ్లోని ఓ కీలక నియోజకవర్గం. అంతేకాదు ఇందిర కుటుంబానికి దుర్భేద్యమైన కోట లాంటిది అమేథీ నియోజకవర్గం. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన టీవీ నటి స్మృతి ఇరానీ ఇక్కడి నుంచి గెలుపొందారు. అయితే ఈసారి అటు రాయ్బరేలీ లేదా ఇటు అమేథీ నుంచి రాహుల్ పోటీ చేస్తారన్న వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రాయ్బరేలీ అలాగే అమేథీ నియోజకవర్గాలతో ఇందిర కుటుంబానికున్న అనుబంధమే. ఈ రెండు నియోజకవర్గాలతో ఇందిర కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది. దీంతో అనేక తర్జన భర్జనల అనంతరం రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేస్తే మరి అమేథీ సంగతి ఏమిటన్న ప్రశ్న సోనియా కుటుంబంలో వచ్చింది. ఒక దశలో సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ప్రియాంక గాంధీని ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం చేయకూడదని కాంగ్రెస్ వర్గాలు భావించినట్లు తెలిసింది. దీంతో సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరీలాల్ శర్మ పేరు తెరపైకొచ్చింది. చివరకు అమేథీలో తమ పార్టీ అభ్యర్థిగా కిషోరీలాల్ శర్మను బరిలోకి దించింది హస్తం పార్టీ. రాజకీయ వర్గాల్లో కేఎల్ శర్మగా ప్రముఖుడైన కిషోరీలాల్ శర్మ హస్తం పార్టీలో సీనియర్ నేత. అంతేకాదు సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడు. ఇటు రాయ్బరేలీ అటు అమేథీ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కిషోరీలాల్ శర్మకు గట్టి పట్టుంది. గత 20 ఏళ్లుగా సోనియా గాంధీ కుటుంబం తరపున ఈ రెండు ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కిషోరీలాల్ శర్మనే పర్యవేక్షిస్తున్నారు. అమేథీ నుంచి పోటీకి రాహుల్ గాంధీ నో చెప్పడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అమేథీలో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ రాయ్బరేలీకి పారిపోయారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. కాగా అమేథీలో రాహుల్ గాంధీని పోటీకి నిలపకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయోగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రయోగం విఫలమవుతుందని జోషన్ చెప్పారు అమిత్ షా. ఒకసారి ఓడిపోయిన సీటులో గాంధీ కుటుంబం ఎప్పుడూ పోటీ చేయబోదని అమిత్ షా పేర్కొన్నారు. కాగా అమేథీలో పరాజయం పాలైనందుకు ఆ నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ విడిచిపెట్టారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఇప్పుడు రాయ్బరేలీలో ఓడిపోతే అక్కడి నుంచి కూడా రాహుల్ పారిపోతారని గిరిరాజ్ సింగ్ వెటకారమాడారు. ఇదిలా ఉంటే అమేథీ నుంచి ఈసారి రాహుల్ పోటీ చేయకపోవడాన్ని ఓటమి అంగీకరించి పారిపోవడంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి ఇక్కడి బీజేపీ అభ్యర్థిని స్మృతి ఇరానీ. ఎన్నికలకు ముందే అమేథీలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకుల ఎద్దేవాలు వెటకారాలకు ధీటుగా బదులిచ్చారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. దీర్ఘకాల వ్యూహంతోనే అమేథీ నుంచి కాకుండా రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాలే కాదు దేశమంతా ఇందిర కుటుంబానికి బలమైన కోటేనన్నారు జైరాం రమేష్.
జయాపజయాల విషయానికొస్తే గెలుపు తమదే అంటున్నారు బీజేపీ అభ్యర్థిని స్మృతి ఇరానీ. గత 5 ఏళ్ల కాలంలో అమేథీ నియోజకవర్గంలో తాను అనేక కేంద్ర పథకాలను అమలు చేశానన్నారు. ఈ పథకాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు స్మృతి ఇరానీ. అమేథీ నియోజకవర్గంలోని ప్రతి పట్టణం, ప్రతి పల్లెతోనూ తనకు దశాబ్దాల నుంచి అనుబంధం ఉందన్నారు కిషోరీలాల్ శర్మ. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన సందర్భంలోనూ నియోజకవర్గ ప్రజల సమస్యలను తీర్చడంలో సోనియా గాంధీ కుటుంబం ముందు వరుసలో ఉందన్నారు. సోనియా గాంధీ కుటుంబానికి సామాన్య ప్రజల్లో ఉన్న గుడ్విలే తనను విజేతగా చేస్తుందన్నారు కిషోరీలాల్ శర్మ. ఏమైనా మొత్తం మీద అమేథీలో ఈసారి హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటికే 4 విడతల లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 20న 5వ విడత పోలింగ్ జరగనుంది.